హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రసన్న. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాఫిట్ లాస్ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం ప్రాఫిట్ లాస్ మీద 4 వీడియోస్ చేసాం. సో ఆ 4 వీడియోస్లో మనం ప్రాఫిట్ ఎలా కనుక్కోవాలా, లాస్ ఎలా కనుక్కోవాలా, అలాగే ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్, సో అలాగే సిపి ఇచ్చి ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చేసి లేదా లాస్ పర్సంటేజ్ ఇచ్చేసి ఎస్పి కనుక్కోవడం, లేదంటే రివర్స్ ఎస్పి ఇచ్చేసి ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ ఇచ్చేసి సిపి కనుక్కోవడం చూసాం. సో వీటితో పాటు రేషియోస్, సో సిపి ఎస్పి రేషియోస్లో ఉండడం లేదంటే ఫ్రాక్షన్లో ఉండడం. సో ఇలా వచ్చినప్పుడు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, సో వస్తే లాస్ పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలి, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలో చూసాం. సో అట్ ది సేమ్ టైం 5 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ ఈజ్ సేమ్ యాజ్ 6 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్. సో అయితే ప్రాఫిట్ లాస్ అనేది మనం చూసాం. సో ఇక్కడ ఏమవుతుంది, నేను ఆల్రెడీ చెప్పాను, సిపి పక్కన ఉండే సిపి వాల్యూ కాదు, సిపికి ఆపోజిట్లో ఉండే సిపి వాల్యూ అవుతుందని చెప్పాను. సో ఆ మోడల్లో మనం ప్రాబ్లమ్స్ చూసాం. ఓకే, సో ఇంకా ఈరోజు మనం ఏం చేస్తామంటే, మనం మామూలుగా మార్కెట్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా. సో సేమ్ మనకు కావాల్సినవి ఒక్కొక్క చోట అన్నీ ఒకటే చోట కొనుక్కోకుండా ఎక్కడ తక్కువ రేట్ పడుతుందో అక్కడికి వెళ్ళి కొంటూ ఉంటాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైసే ఉందనుకోండి, ఫస్ట్ నువ్వు 20 kgs రైస్ తీసుకున్నావు. ఓకే, సో కేజీ నీకు ఒక 200 అట్లా పడింది అనుకుందాం. ఓకే, సారీ, కేజీ 20 రూపీస్ పడింది అనుకుందాం. రైస్ 1 కేజీ 20 రూపీస్. సరే నువ్వు 20 kgs కొన్నావు. బట్ ఇంకొక చోటుకి వెళ్తే ఏమైందంటే 1 కేజీ 15 రూపీసే అయ్యింది. సో ఇక్కడ కేజీ 20 రూపీస్తో అమ్మింటే నువ్వు ఏం చేసినావు, 20 kgs తీసుకున్నావు. సో ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు ఎంక్వైరీ చేస్తే కేజీ 15తో ఇస్తున్నారని తెలిసిందే. అక్కడికి వెళ్ళి నువ్వేం చేసావు, 30 kgs తీసుకున్నావు. సో 15 ఉంటే రేట్ కేజీ. సో ఇలా మనం సపరేట్ కొనుక్కున్నాం. బట్ అమ్మేటప్పుడు ఏం చేస్తామంటే మిక్స్ చేసి ఇంకో రేటుకి అమ్మేస్తాం. అప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, సో ఎంత అమ్మితే మనకు ప్రాఫిట్ వస్తుంది, అలాంటి ప్రాబ్లమ్స్ మనము ఈరోజు చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎ మ్యాన్ బాట్ 8 kgs ఆఫ్ రైస్ అట్ 12 రూపీస్. సో ఒక చోట 8 kgs రైస్ తీసుకున్నాను నాన్న. సో ఒక్కొక్కటి ఎంత, 12 per kg, 12 per kg. సో ఒక్కొక్క కేజీ 12 రూపీస్. బట్ మనం ఎన్ని కొన్నాం, 80 kgs. ఎంత అవుతుంది, 80 into 12. సో 12 8 96, 960 రూపీస్ అయింది. సో ఒక చోట 80 kgs ఆఫ్ రైస్ కొన్నాను. సో ఒక్కొక్క కేజీ ఎంత, 12 రూపీస్. సో ఒక్కొక్క కేజీ 12 రూపీస్ అయితే అట్లాంటివి మనకి 80 kgs ఉన్నాయి కాబట్టి మొత్తం ఎంత అవుతుంది, 960. సో బాట్ అంటే ఏ ప్రైస్ కిందకి వస్తుంది, సిపి కిందకి వస్తుంది. బట్ ఇక్కడ అండ్ అన్నారు కదా, సో అండ్ అంటే కూడా ఏమవుతుంది, సిపిని. సో ఏదైనా ఒక సెంటెన్స్, ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్లో అండ్ కానీ బట్ కానీ వస్తే ఏమవుతుంది, అది బిఫోర్ సెంటెన్స్లో సబ్జెక్ట్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, 60 kgs ఆఫ్ రైస్ 13 per kg. ఓకే, సో ఇక్కడ 60 kgs కొన్నాడు, ఒక్కొక్కటి ఏమో 13.25 రూపీస్ పడింది. సో అప్పుడేం చేస్తాం, 13.25 into 60. సో చూడండి, ఒక జీరోకి ఒక పాయింట్ వెళ్ళిపోతుంది. ఓకే, సో లేదంటే 6తో మళ్ళీ 6 5s 30, 6 2s 12, 15, నెక్స్ట్ 6 3s 18, 1 19, 6 1 6 plus 1 7. సో 0 ఉంది కాబట్టి 0 అంటే 79,500. బట్ ఇక్కడ పాయింట్ ఎన్ని నెంబర్స్ తర్వాత ఉంది, 2 digits తర్వాత ఉంది, 1 2, కాబట్టి 1 2, దట్ మీన్స్ 795. ఈ 960 795 ఏమవుతాయి, సిపిని అవుతాయి, రెండు సిపిని అవుతాయి. ఎందుకంటే బాట్ అంటున్నారు కదా, బాట్ అంటే ఏమని, మనం కొన్నాం. సో కొన్నామంటే రెండు సిపి అవుతాయి, 960 plus 795. సో ఇక్కడ చూడండి, 960 plus 795. సో టోటల్ మనకి ఎంత అవుతుంది, 5 15 10 17. సో 1755 అయింది. ఓకే, సో మనం చూడండి సపరేట్గా కొన్నాం ఇక్కడ. సో ఒకటేసారి కొనలేదు, 80 kgs ఒకసారి, 60 kgs సపరేట్గా కొన్నాం. బట్ కొనింది ఎవరు, మనమే కదా. నెక్స్ట్ ఏం చేస్తాం, అన్సోల్డ్ ద మిక్చర్. సో మిక్చర్ మీన్స్ ఈ మొత్తం. సో ఒక చోట 80 kgs కొన్నారు, ఒకటో 60 kgs కొన్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే రెండు మిక్స్ చేసి, అంటే రెండు కలిపేసి, దట్ మీన్స్ 80 plus 60. సో మొత్తం మనకి ఎన్ని కేజెస్ ఉన్నాయి, 140 kgs ఉన్నాయి. సో ఈ 140 kgsని ఏం చేశాను,
12.75తో అమ్ముతున్నాం. ఒక్కొక్క కేజీ 12.75. సో మనకు 140 కేజీస్ ఉన్నాయి కదా, 12.75 ఇంటూ 140. సో 0 లాస్ట్లో వేసుకుందాం. చూడండి, 14 5s 17, 14 7s 98, 98 plus 7 105. సో 14 2s 28, 28 ఒక 10 38, 14 1s 14 plus 3 17. సో ఇప్పుడు 0 వేసుకుందాం. సో ఇక్కడ చూడండి, 2 డిజిట్స్ తర్వాత పాయింట్ కాబట్టి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఎంత వచ్చింది మనకు 1785. సో ఇది ఏమంటున్నారు, సోల్డ్ కాబట్టి ఇది ఏమవుతుంది ఎస్పి. ఓకేనా. సో సిపి మనకి ఎంత వచ్చింది 1755, ఎస్పి ఎంత వచ్చింది 1785. సో మనం కొనేటప్పుడు సపరేట్ కొన్నాం, ఒక్కొక్క చోట ఒక్కొక్కటి కొనుక్కుంటూ వచ్చాం. సో ఇక్కడ 80 కేజెస్ కొన్నాం, ఇక్కడ 60 కేజెస్ కొన్నాం. బట్ అమ్మేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, రెండు కలిపి మిక్స్ చేసి అమ్మేస్తున్నాం. సో ఇప్పుడు సిపి చూడండి 1755 వచ్చింది, ఎస్పి ఏమో 1785 వచ్చింది. సో ఏది ఎక్కువ, సిపి ఎక్కువ ఎస్పి ఎక్కువ? ఎస్పి ఎక్కువ. అంటే మనం కొనిన దానికంటే అమ్మే రేటు ఎక్కువ ఉంది కాబట్టి ఏమొస్తుంది ప్రాఫిట్. సో ప్రాఫిట్ అంటే ఏమవుతుంది, సో వీటి డిఫరెన్సే కదా, 1785 మైనస్ 1755. చూడండి, 5లో 5 పోతే 0, 8లో 5 పోతే 3. సో ఎంత మనకి ప్రాఫిట్ వచ్చింది 30 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. ఓకే. సో ఇలా సపరేట్గా కొనేసి మిక్స్ చేసి అమ్మేసినప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తుందంటే ఎలా చేయాలంటే, సపరేట్గా కొన్నప్పుడు ఏం చేయాలంటే సపరేట్ది మనం సిపి కనుక్కొని ప్లస్ చేసుకోవాలి. బట్ అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాం, 80-60 కేజెస్ రెండింటిని క్లబ్ చేసి అమ్మేస్తున్నాం కాబట్టి మొత్తం ఎన్ని కేజెస్ ఉన్నాయి మన దగ్గర, ఒకటి 80 ఒకటి 60, మొత్తం ఎన్ని కేజెస్ 140 కేజెస్. ఓకే. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో డైరెక్ట్గా మనం ఇదంతా స్టెప్స్ అన్నీ రాయకుండా డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే, ఖచ్చితంగా మనకు తెలుస్తుంది కదా, సో బాట్ అంటే సిపి అని డైరెక్ట్గా ఏం చేస్తారంటే సిపి వాల్యూ మల్టిప్లికేషన్లో వేసేసుకోవచ్చు. సో ఎలా అంటే ఇప్పుడు చూడండి, సిపి ఏమేమి వస్తాయి 80, 12 per kg కాబట్టి 80 into 12. నెక్స్ట్ అండ్ వచ్చింది కదా ప్లస్, ఇదేముంది 60 into 13.25. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా 960 ఇలా వేసుకోవచ్చు. సో ఇంతవరకు మనకి ఎంత వచ్చింది 13.25 అంటే, సో 6 5s 30, 6 2s 12, 15, 6 18, 19, 795. సో పాయింట్ వచ్చింది కాబట్టి సో ఇలా డైరెక్ట్గా అడిషన్ చేస్తే ఎంత వస్తుంది 1755 వస్తుంది. సో ఎంతకుముందు ప్రాసెస్ అయితే తీసుకోవడం మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ మల్టిప్లికేషన్ చేసుకోవాలి, అలా లేకుండా ఇప్పుడు ఎస్పీ కూడా ఏమవుతుంది డైరెక్ట్గా 80 + 60 ఎంత 140. సో ఎంత 12.75 కదా, ఎంత 1785. సో ఇలా డైరెక్ట్ స్టెప్స్ వేసుకోవచ్చు. ఓకే. బై ప్రాక్టీస్ యూ షుడ్ రెడ్యూస్ ద టైం. ఓకే. సో వీ షుడ్ టేక్ వన్ మోర్ ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, సూర్య పర్చేజ్ మీన్స్ విచ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ సిపి. సో మనం డైరెక్ట్గా వేసేద్దాం ముందులా కాకుండా. సో 30 కేజీస్, ఎన్ని కేజీస్ మనకు నెంబర్ 30. సో ప్రైస్ ఎంత 10 per kg. సో ఒక్క కేజీ 10 రూపీస్ అని కదా, ఇప్పుడు మనకి 30 కేజీస్ ఉన్నాయండి ఇంటూ 10. నెక్స్ట్ అండ్, సో అండ్ ఇండికేట్స్ పర్చేస్డ్ కాబట్టి మళ్ళీ ఏమవుతుంది సిపి, మళ్ళీ సిపినే కాబట్టి మనం డైరెక్ట్గా ఏం వేసుకోవచ్చు ప్లస్. సో 35. సో ఇక్కడ కూడా చూడండి 11 per kg ఇంటూ 11. సో చూడండి 30 into 10 300. సో 35 into 11. సో మీరు ఎప్పుడైనా షార్ట్ కట్స్ కావాలంటే సో మన వెబ్సైట్ని విజిట్ చేయండి, అప్పుడు షార్ట్ కట్స్ మల్టిప్లికేషన్ కూడా ఈజీ అవుతాయి. ఇంటూ 11తో ఏం చేయొచ్చు అంటే లాస్ట్ డిజిట్ని అలాగే వేయాలి 5. నెక్స్ట్ 2 ఈ 2 డిజిట్స్ని యాడ్ చేయాలి, 3 + 5 8, అండ్ మళ్ళీ ఫస్ట్ డిజిట్ అలా. ఓకే. సో మొత్తం ఎంత అవుతుంది 685. సో అలాగే చూడండి అండ్ సోల్డ్ అంటే ఏ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఎస్పి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మిక్స్డ్ ద 2 అంటే ఏమున్నాయి 2 మిక్చర్స్ 30 కేజీస్ అండ్ 35 కేజీస్. మొత్తం ఎంత అవుతాయి మనకు 30 + 35 65 కేజీస్. సో ఇక్కడ 14 per kg. సో ఒక కేజీ 14 కాబట్టి 65 into 14. సో 14 5s 70, 14 6 84, 84 plus 7 91. సో ఇక్కడ చూడండి సిపి వచ్చి 685 ఉంది, ఎస్పి ఏమో 910 ఉంది. సో ఏది ఎక్కువ, ఎస్పి ఎక్కువ. సో మనం కొనిన దానికంటే అమ్మే రేట్ ఎక్కువ కాబట్టి మనకి ఏమొస్తుంది ప్రాఫిట్.
సో ప్రాఫిట్ ఎంత? సో 9 10కి 685 డిఫరెన్స్ ఎంత? 10లో 5 పోతే 5 అండ్ నెక్స్ట్ ఇక్కడ బోరింగ్ పోతుంది కాబట్టి 10 10లో 8 పోతే 2 8లో 6 పోతే 2 225. సో బట్ మనకు వాళ్ళు ప్రాఫిట్ కాదు కదా అడిగింది, ప్రాఫిట్ పర్సంటేజ్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ మనం ఎలా చేయొచ్చు? మనం 2 వేస్లో చేయొచ్చు. ఫార్ములాస్ యూస్ చేసి చేయొచ్చు, లేకపోతే షార్ట్ కట్ యూస్ చేసి చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే సో ప్రాఫిట్ బై సిపి. సో వాట్ ఇస్ సిపి? 685 ఇంటూ 100. సో క్యాన్సిలేషన్ చేయొచ్చు. 5 4s 20, 5 5s 25, అలాగే 5 1s 5 18 ఉంటుంది, 5 3s 15, 3 ఉంటుంది, 5 7s. సో ఇప్పుడు చూడండి 137తో 45 పోతుందా? పోదు. కాబట్టి ఏం చేయొచ్చు? డివిజన్. సో 137తో 4500. చూడండి, అలా నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనము డివిజన్ చేసేటప్పుడు ఫస్ట్ డిజిట్స్ అయినా తీసుకోవచ్చు, లాస్ట్ డిజిట్ అయినా తీసుకొని ఫాస్ట్గా చేయొచ్చు. ఇప్పుడు చూడండి 13 2s 26, 13 3s 39 అంటే ఇంటూ 3 చేసి చూడమని. సో 3 7s 21, 3 3s 9, 11, 3 1s 3 4. సో అంటే 3 4 1 1. సో చూడండి 10లోంచి 1 పోతే 9, 4లోంచి 1 పోతే 3 0. మళ్ళీ నెక్స్ట్ 13 3s 39 అంటే ఎగ్జాక్ట్గా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా 3తో పోదు. నెక్స్ట్ 2తో చూద్దాం. 2 7s 14, 2 3 6, 6 + 1 7, 2 1s 2. ఎంత వచ్చింది మనకు? 274. సో 10లోంచి 4 పోతే 6. సో ఇక్కడ 8 ఉంటుంది, 8లో 7 పోతే 1, 2లోంచి 1 పోతే 1. సో మిక్స్లో వేయచ్చు మీరు. 32 116/137 అని, లేదంటే పాయింట్స్లో పెట్టుకోవాలంటే ఇక్కడ పాయింట్ పెడితే ఇక్కడ 0 వస్తుంది. సో 13 3s 39, 13 4s 52, 13 5 65. మనకు 116 అంటే 13 8s వస్తుందా? లేదా 7s చూద్దాం. 7 7s 49, 7 3s 21, 21 4 25, 7 + 2 9, 9 79 వచ్చింది. అలాగే 8తో చూడండి, 8 7s 56, 8 3s 24, 29 10. సో అంటే 8తో పోతుంది. సో మనకు 1096. సో ఇలా మనం అంతా చేయకపోయినా పాయింట్తో ఒకటి వస్తే చాలు. సో 32.8%. ఓకే. సో ఇలా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో పక్కన కొనేసి మిక్స్ చేసి అమ్మేసినప్పుడు ఎలా వస్తుంది అనేది ఈ మోడల్. ఓకే. సో విల్ ట్రై నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండి, రాజు బాట్ 20 eggs at the rate of 8 per egg. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఎగ్స్ కొంటున్నాం. సో ఎన్ని ఎగ్స్? బాట్ మీన్స్ సిపి. సో ఎన్ని ఎగ్స్? 20 eggs. సో ఇక్కడ రేట్ చూడండి 8 per egg. సో ఒక్కొక్క ఎగ్ ఎంత? 8 రూపీస్. సో ఒక్కొక్క ఎగ్ 8 రూపీస్. మన దగ్గర ఎన్ని ఎగ్స్ ఉన్నాయి? 20 ఉన్నాయి. సో కాబట్టి 20 × 8. సో ఇట్ ఈస్ 160. సో మనకి సిపి ఎంత? 160. కానీ ఇక్కడ చూడండి, ఇంతకు ముందు లాగా సపరేట్గా కొనలేదు, ఒకటేసారి 20 eggs కొన్నాడు. సో 20 eggs ఒక్కొక్కటి 8 రూపీస్ కదా, మొత్తం ఎంత అవుతుంది? 28 160 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఏమైనా హీ ఫౌండ్ దట్ అమాంగ్ దెమ్ 4 eggs వర్ బ్రోకెన్. సో కొనిన తర్వాత చూసుకుంటే, మళ్ళీ ఇంటికి వెళ్ళాక చూసుకుంటే ఏమైందంటే 4 eggs ఏమైపోయినాయంటే పగిలిపోయినాయి. సో ఆ పగిలిపోయినవి మనం అమ్మగలుగుతామా? సో మనమంటే చూడకుండా తెచ్చుకున్నాం, బట్ మనం అమ్మేటప్పుడు పగిలిపోయినవి తీసుకోమంటే ఎవరైనా తీసుకుంటారో? తీసుకోరు కదా. కాబట్టి ఆ 4 eggsని మనం అమ్మలేము కదా. సో మన దగ్గర 20 eggs ఉన్నాయి, 4 eggs పగిలిపోయాయి అంటే ఆ 4 eggsని తీసేసి మిగిలినోటి అమ్మాలి. ఎవరు పగిలిపోయిన ఎగ్స్ని తీసుకోమంటే మ్యాక్సిమం తీసుకోరు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ 4 eggsని తీసేసి రిమైనింగ్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ ఎగ్స్ని మాత్రమే అమ్ముకోవాలి. సో ఇప్పుడు ఎన్ని ఎగ్స్ ఉన్నాయి మన దగ్గర? 16. సో 4 eggs పగిలిపోయాయి కాబట్టి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి? 16. ఈ 16 eggsని నేను ఎలా అమ్ముతున్నాను? 11 per egg. అంటే ఒక్కొక్క ఎగ్ 11 రూపీస్తో అమ్ముతున్నాను. సో 16 × 11 ఎంత? 6. 1 + 6 7 1. సో ఎంత? 176 రూపీస్. ఇక్కడ చూడండి, సిపి ఎంత? 160, ఎస్పి ఎంత? 176. సో మనకు కొనిన దానికంటే అమ్మే రేట్ ఎక్కువగానే ఉంది కదా, అంటే సిపి కంటే ఎస్పి ఎక్కువగానే ఉంది కదా. కాబట్టి మనకి ఏమొస్తుంది? ప్రాఫిట్. అంటే ఏది కనుక్కోవాలా? ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. సో వాట్ ఇస్ ప్రాఫిట్ పర్సంటేజ్? సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఉంది, ప్రాఫిట్ బై సిపి × 100. సో లేదు, క్రాస్ మల్టిప్లికేషన్ అయినా చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫార్ములా చేస్తాను. ఫస్ట్ ప్రాఫిట్ ఎంత? 160కి 170కి 16.
బై సిపి ఎంత 160 ఇంటూ 100. సో ఇక్కడ చూడండి 16 1 16 10 0 0 ఎంత 10%. సో లేదు ఫార్ములా గుర్తులేని వాళ్ళు ఏం చేయొచ్చు, మనకి సిపిని ఎప్పుడు 100% అనుకోవాలి. నెక్స్ట్ ఎస్పీ ఎంత 176, ఇది ఎంత పర్సెంట్ వస్తుందో చూసుకోవాలి. అది తెలియనప్పుడు ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ 176 ఇంటూ 100. సో రిమైనింగ్ క్రాస్లో ఉండే నెంబర్ని కింద వేసేద్దాం 160 0 0 16 1 16 ఎంత ఉంటుంది 1 ఉంటుంది 16 1. సో 110 కదా. సో 110 అంటే ఏమని అర్థం, 100 కంటే ఎక్కువ. ఎంత ఎక్కువ 100 కంటే 10% ఎక్కువ. దట్ మీన్స్ 10% ప్రాఫిట్. సో ఇలాగైనా మనం చేసుకోవచ్చు. ఫార్ములా తెలీదు, ప్రాఫిట్ లాస్ వస్తుందో తెలియనప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ షార్ట్ కట్ మెథడ్ యూస్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఎక్స్ అనే కాదు యాపిల్స్ అంటారు, యాపిల్స్. సో యాపిల్స్ 20 యాపిల్స్ లేకపోతే ఒక కేజీ యాపిల్స్ని కొని ఉంటారు. ఏమవుతుందంటే సో ఎగ్స్ అయితే పగిలిపోతాయి, బట్ యాపిల్స్ ఏమైతే కుళ్ళిపోతాయి అన్నమాట. దట్ మీన్స్ ఈ ఫౌండ్ దట్ అమాంగ్ దెమ్ 4 యాపిల్స్ ఆర్ రోటెన్ అని వేయచ్చు. రోటెన్ అంటే ఏమైపోయినాయి, మాగిపోయి ఎక్కువ మాగిపోయి చెడిపోయింటాయి. సో అలాంటి వాటిని కూడా మనం తీసేసి రిమైనింగ్ ఏవైతే మిగిలి ఉంటాయో వాటిని తీసుకోవాలి ఎస్పీలోకి. సో ఇలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.